అరే నేను ఇప్పుడు నీళ్ళు పట్టాలి, అరే నేను ఇప్పుడు షాప్కి వెళ్ళి అది తీసుకురావాలి కదా, కొంచెం ఆకలిగుంది, అమ్మో మా అమ్మకి అది చెప్పడం మర్చిపోయా, వెళ్ళి చెప్పొస్తా. ఇవి మీరు చదువుకోవడానికి కూర్చున్నప్పుడు వచ్చే థాట్స్. ఇంకా ఇలా చాలా థాట్స్ వస్తాయి. ఇవన్నీ మీ మైండ్లో ట్రైన్ పరిగెడుతున్నట్టు పరిగెడతాయి, ఎటువంటి బ్రేక్ లేకుండా. ఎప్పుడైతే ఇయర్ స్టార్ట్ అవుతుందో మనం 1 సంవత్సరం ఉంది కదా అంటాం. తర్వాత 8 నుండి 9 నెలలు గడుస్తాయి, 5 నెలలు అవుతాయి, ఇంకా 3 నెలలు మిగులున్నాయి అంటాం. సర్లే 1 నెల మిగిలింది కదా అనుకుంటాం. అప్పుడు 10 రోజులు ఉంటాయి, తర్వాత 2 రోజులు ఉంటాయి, అండ్ మరుసటి రోజు మీ ఎగ్జామ్ రోజు వస్తుంది. అండ్ ఇది నెవర్ ఎండింగ్ లూప్. స్కూల్ టైం తర్వాత మీరు మీ జీవితంలో ప్రతి చోట ఇలానే చేస్తారు. ఇంత టైం ఉంది కదా, అంత టైం ఉంది కదా అని ఆలోచిస్తూనే ఉంటారు. సరే, ఇప్పుడు జరిగిన దాని గురించి మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు, కానీ మీకు ఇంకా టైం మిగిలి ఉంటే మీ 100% ఇవ్వండి. ఎందుకంటే మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్కి ఇంకా 10 రోజులున్నా ఆ 10 రోజులు అండ్ ప్రతి సబ్జెక్ట్కు మధ్యన కొన్ని హాలిడేస్ ఉంటాయి. సో మీరు ఈ మిగిలిన రోజులు కూడా మీ మనసు పెట్టి చదివితే మీరు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు. కానీ ఒక్క కండిషన్, మీరు మీ మనసును పెట్టి 100% ఇవ్వాలి. ఒకవేళ మీరు లక్కీ అయితే మీ ఎగ్జామ్కు చాలా టైం మిగిలి ఉండవచ్చు అండ్ చాలామందికి ఎగ్జామ్ జరుగుతుండవచ్చు. ఒకవేళ మీకు టైం ఉంటే ఆ మిగిలిన టైంలో ఆ భగవంతుడు శ్రీరామునిలా జీవించండి. శ్రీరామునిలా జీవించాలంటే అర్థం ఏంటి? ఎలా అయితే రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేశాడో అలానే మీరు మీ జీవితాన్ని గడపాలి. తను రాజ్యాన్ని, రాజపాలని, విలాసవంతమైన జీవితం, రాయల్ ఫుడ్, కంఫర్ట్ అన్నిటిని వదులుకున్నాడు. కొన్ని రోజులు మీరు కూడా వీటిని వదిలేయండి. మీ కంఫర్ట్ జోన్, అతి నిద్ర, సోషల్ మీడియా, సరదా గడపడం, జంక్ ఫుడ్, వీటన్నిటిని కొన్ని రోజులు పక్కన పెట్టండి. మీ రోజులో 1 గంట ఎక్స్ట్రా తీయండి, 1 గంట తక్కువ నిద్రపోండి. ఒకవేళ మీరు 8 గంటలు నిద్రపోతే 7 గంటలు నిద్రపోండి, 7 గంటలు నిద్రపోతే 6 గంటలు నిద్రపోండి. 6 గంటలు నిద్రపోవడానికి 2 గంటలు స్నానానికి, తినడానికి సరిపోతాయి. ఇంకా 16 గంటలు మిగిలాయి. 16 గంటలు నిరంతరం చదవలేరని నాకు తెలుసు. మనం 3 గంటలు రెస్ట్కి తీసేద్దాం. ఇంకా 13 గంటలు మిగిలాయి. 13 గంటలు కూడా వదిలేయండి. 3 గంటలు అదర్ యాక్టివిటీస్ చేయొచ్చు. ఇంకా 10 గంటలు మిగిలాయి. 10 గంటలు చాలా ఎక్కువ. మీరు ఈ 10 గంటలు పూర్తి ఫోకస్తో చదివినా అది మీకు సరిపోతుంది. అసలు టైం లేదు, చదివి ఏం చేయాలని చాలామంది ఆలోచిస్తుంటారు. ఇవన్నీ వట్టి సాకులు మాత్రమే. మీరు కరెక్ట్గా ఉంటే టైం అంటే టైం చాలా ఉంటుంది. ఎంత మీ స్క్రీన్ టైమో అంత మీ బుక్ రీడింగ్ టైం, స్టడీ టైం ఉంటే మీరు ఎంతైనా చదవగలరు. ఈ మోటివేషన్ మీరు స్టార్ట్ చేయడానికి కిక్నిస్తుంది, కానీ సెల్ఫ్ డిసిప్లిన్ మిమ్మల్ని కంటిన్యూ అయ్యేలా చేస్తుంది. రాబోయే కొన్ని రోజులు మీ మైండ్పై చాలా అంటే చాలా ఎఫర్ట్ పడుతుంది. అండ్ ఈ ఎఫర్ట్ భరించడానికి మీకు బలమైన డిసిప్లిన్ కావాలి. బుక్ను మాటమాటికి క్లోజ్ చేయాలనిపిస్తుంది, ఫోన్ చూడాలనిపిస్తుంది, మీకు ఆనందాన్ని ఇచ్చే పని చేయాలనిపిస్తుంది. ఈ ఆనందాన్ని ఇగ్నోర్ చేయడానికి, మీ స్టడీస్ని కంటిన్యూ చేయడానికి మీకు బలమైన డిసిప్లిన్ కావాలి. మీరు ఆ స్థాయి డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే విజయం మీదే అవుతుంది. మీకు మొదట్లో చెప్పినట్టు ఎటువంటి థాట్స్ రావు, మీ మైండ్లో సాకులు గుర్తుకు రావు. మీరు చదువుతున్నప్పుడు ఒక టైమర్ సెట్ చేసుకోండి. టైమర్ అంటే మీ మొబైల్లో ఉన్న టైమర్ కాదు, సపరేట్గా ఒక టైమర్ డివైస్ పెట్టుకోండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. ఒకవేళ మీరు మొబైల్లో టైమర్ సెట్ చేసుకుంటే అప్పుడు ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది, వాట్సాప్ స్టేటస్ చూడాలనిపిస్తుంది. సో మొబైల్ని ఏరోప్లేన్ మోడ్లో పెట్టి అల్మారీ లేదా పెట్టెలో పెట్టి లాక్ చేసేయండి. జస్ట్ మీ టైమర్, మీ బుక్స్, మీరు అంతే. మీరు మీ సెల్ఫ్ డిసిప్లిన్తో 100% ఇస్తే మిమ్మల్ని ఆపేవాడు ఎవ్వడు ఉండడు. ఈ వీడియో మిమ్మల్ని మోటివేట్ చేస్తుంటే కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు మోటివేట్ అయ్యి చదువుతారు. ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి బలమైన మోటివేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.